గాజుల రామారంలో అయితే మనకి చిత్తారమ్మ జాతర ప్రతి ఇయర్ జరుగుతుంది. అలాగే 49 సంవత్సరాలు కంప్లీట్ చేసి 50వ సంవత్సరం సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి కృపను పొందాలి. అలాగే ఒకసారి కమిటీ మెంబర్స్తో కూడా మాట్లాడే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం కదా. మనమైతే ఇప్పుడు చిత్తారమ్మ తల్లి టెంపుల్ మెయిన్ ద్వారం దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందాం కదండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం త్రిచిత్తార్మ మహారాజ్ఞే నమః పాదారవిందార్పణమస్తు. శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. మీ పేరు? నా పేరు రవితేజ శర్మ. రవితేజ శర్మ గారు, మనకి ఇక్కడ ఈ అమ్మవారి గురించి ఒక చిన్నగా చెప్తారని. నాగదేవత అమ్మవారు చిత్తారమ్మ సన్నిధానంలో ఎప్పటి నుంచో కొలువే ఉన్నారమ్మ. స్వయంగా ఇక్కడ వెలిసిన పుట్ట అంటారు. ఇది ఎంతోమందికి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగినది. వివాహకాలంలో వివాహాలు జరిగాయి, చాలామందికి చాలా శుభకార్యాలు జరిగాయి. ఇక్కడ అమ్మవారికి జాతరలో చాలామందికి మొక్కుబడిగా ఒడిబియ్యము ఇవన్నీ సమర్పించుకుంటారు. చాలా మహిమ కలిగిన అమ్మవారు అని చెప్పుకోవచ్చు. ప్రతి మంగళవారం ఇక్కడ అమ్మవారికి విశేషమైన స్వయంగా భక్తులు వచ్చి ఇక్కడ జంట నాగులకి అభిషేకం చేసుకొని పాలు పెరుగు తేనె చక్కెరతోటి అభిషేకం చేసుకొని వారి ఒక మనసులో ఏమైనా కోరికలు ఉంటే నెరవేర్చుకోవడానికి ఇక్కడ అభిషేకం అవి చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. నమస్కారం నరసింహ గారు. ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు? ఎలా అంటే వచ్చిన భక్తులకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? అంటే ఈ గుడి రామారంలో చిత్తారమ్మ దేవి జాతర అంటే ప్రతి సంవత్సరం లాగానే జనవరి తర్వాత మొదటి వారంలో ఈ జాతర వస్తుంది. మరి ఈ జాతర చేపట్టి 49 సంవత్సరాలు అయిపోయి 50లోకి వస్తున్నాము. ఇప్పుడు ఈ 50వ సంవత్సరం జరుగుతుంది. మరి 50వ సంవత్సరం అంటే స్వర్ణోత్సవ కాబట్టి మంచి 50 సంవత్సరాలు చేసినామంటే మాకు కూడా ఎంతో సంతోషం ఉన్నది. మరి పబ్లిక్ కూడా 50 సంవత్సరాలు వచ్చే పబ్లిక్ కూడా మరి ఈ చుట్టుపక్కల పబ్లికే కాకుండా మరి సిటీ చుట్టూ వేరే డిస్ట్రిక్ట్ల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా చిత్తారమ్మ జాతర అంటే చాలా పెద్ద ఫేమస్ అయిన జాతర ఇది. కాబట్టి ఇంకోటి ఈ 50వ సంవత్సరం జాతర మనమందరం కంపల్సరీ పోవాలని చాలామంది భక్తులు మొక్కులు మొక్కి వాళ్ళ మొక్కులు తీర్చుకోనికి ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున లక్షల మీద పబ్లిక్ వస్తుంది. కాబట్టి మరి ఆలయం కూడా అలా తయారు చేయించాము. ఎందుకంటే 50వ సంవత్సరము ఎలా ఉండాలి గుడి అనేది ఈ కలర్స్ కానీ ఈ లైటింగ్ కానీ ఈ వచ్చే భక్తులకు మరి దూర ప్రాంతాలకు వచ్చే సౌకర్యం కూడా ఆర్టీ వాళ్ళతో మాట్లాడి మరి ఇక్కడ కరెంటు వెలుతురు గురించి కానీ ఈ నీట్నెస్ గురించి కానీ అన్నీ వచ్చిన భక్తులకి మీరు ఏదైనా అన్నప్రసాదాలు పెట్టే ఆలోచన ఉందా? పెడతాం. రోజు ప్రసాదం అనేది రోజు మాత్రం జరుగుతుంది. ప్రసాదం పెడుతూనే ఉంటాము. ఇంకోటి పెద్ద ఎత్తున మరి ఈసారి ఎప్పుడో 20 క్వింటళ్ళతోని మేము ఇక్కడ అన్నదానం చేసే వాళ్ళం. ఈసారి అమ్మవారి జాతర 50వ సంవత్సరం పూర్తి చేసుకుంది కాబట్టి ఆ సందర్భంగా 25 క్వింటల్ ఇంకా 5 క్వింటల్ పెంచి మొత్తము 30 క్వింటల్తో అన్నదానం చేయాలని మన ఆలయ కమిటీ నిర్ణయం తీసుకున్నది. మరి ఈ ఆలయ కమిటీ ఈ ఏర్పాట్ల గురించి కూడా మా ఆలయ కమిటీ వారు మరి అంతయ్య గౌడ్ చైర్మన్ గారు, మరి నేను ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు, మరి డైరెక్టర్ నరసింహ గారు, ఇంకో సత్యయ్య గారు, వార్ నరసింహ, కృష్ణారెడ్డి వీళ్ళందరూ ఒక 2 నెలల నుంచి ఈ ఆలయం ఎలా ఈ సంవత్సరం జరపాలి, 50 సంవత్సరాల ఎలా చేసుకోవాలి, మనం ఈ ఫంక్షన్ ఎంత బ్రహ్మాండంగా చేయాలి, మరి వచ్చే భక్తులు కూడా ఈ జాతరను చూసి వాళ్ళు ఎంతో సంతోషపడాలి. ఇంత పెద్ద జాతర చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా మరి ఆ పిల్లల మొక్కులు కానీ ఉద్యోగాల గురించి కానీ వాళ్ళు పెళ్ళిళ్ళ గురించి కానీ ఈ మొక్కులు తీర్చే అమ్మ చిత్తారమ్మ దేవి అని ఆమెకు మొదటి నుంచి అమ్మవారికి పేరు వచ్చింది. కాబట్టి వాళ్ళ కళలు కూడా నెరవేరుస్తుంది. మొక్కులు తీర్చే చిత్తారమ్మ తల్లి అని అందరూ మొక్కుకుంటారు. మరి ఈసారి అయితే ఏ ప్రాబ్లం లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. మరి ఆలయ కమిటీ వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా.
2 నెలల నుంచి వాళ్ళు వాళ్ళ డ్యూటీలు వాళ్ళ వ్యాపారాలు పక్కకు పెట్టి ఈ యొక్క స్వర్ణోత్సవం జాతరను బ్రహ్మాండంగా చేయాలని వాళ్ళు 2 నెలల నుంచి ఇక్కడనే మీటింగ్లు పెట్టుకుంటూ మరి ఈ జాతరను బ్రహ్మాండంగా జరపాలని మరి అందరూ ఒక కోఆపరేషన్ ఇచ్చారు. కాబట్టి కమిటీ వారికి కూడా మళ్ళీ ఇక్కడ ఉండే మా అధికారులు మరి స్థానిక ఎమ్మెల్యే కానీ మరి ఇంకో మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కానీ వివేక్ గారు కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళు మాకు మంచి సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ఎలక్ట్రిసిటీ వారు కూడా ఈ వాటర్ వర్క్స్ వాళ్ళు జిహెచ్ఎంసీ వారు ఈ హాస్పిటల్ ఇక్కడ ఏమన్నా ఇంత పెద్ద జాతరలో ఏమైనా అవకాశాలు జరిగినా ఇబ్బందులు కావద్దని హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తారు వైద్యం. కాబట్టి మేము వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ వీళ్ళందరూ కోఆపరేషన్ కావాలి, ఈ జాతరను బ్రహ్మాండంగా చేయాలని కోరుచు సెలవు తీసుకుంటాం. ఇది జాతర ఏ రోజు నుండి ఏ రోజు వరకు స్టార్ట్ అవుతుంది? ఈ జాతర ఈ జనవరి 17కు స్టార్ట్ అవుతుంది. గణపతి పూజ, పుణ్యవచ్చము, ఈ ఒక అభిషేకాలు, ఈ హోమాలు 17, 18 జరుగుతాయి. మెయిన్ జాతర 19 నాడు ఆదివారం. మళ్ళీ ఆదివారం అయిన తర్వాత సెకండ్ రంగం ఉంటుంది. భవిష్యత్తు జాతర ఎలా జరిగింది, ఏమైంది, భక్తులు సంతోషం ఉందా, అమ్మవారు బాగున్నదా, అట్లా చెప్తారు ఈ భవిష్యత్తు శుభాలు వచ్చిన వాళ్ళంతా. మొత్తం 9 రోజులు అయితే ఒక 4 రోజుల తర్వాత మళ్ళా కుంకుమార్చనలు ఉంటాయి. జాతర అయిన తర్వాత మళ్ళీ 5వ రోజు మన అన్నదాన కార్యక్రమం ఉంటుంది. శనివారం నాడు 25వ తారీఖు రోజు పెద్ద ఎత్తున 30 క్వింటళ్లతో పెద్ద ఎత్తున అన్నదానం చేస్తాం. కాబట్టి భక్తులందరూ రావాలి, ఈ అమ్మవారి ప్రసాదం తీసుకోవాలని కోరుచు మరి ఆలయం మీకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. పోయినసారి కూడా చేశారు ప్రోగ్రాం, ఈసారి కూడా చేస్తారు. మరి ఎంతోమంది ఇళ్ళలో ఉన్నారు కూడా మీ ప్రోగ్రాం చూస్తారు, జాతర చూస్తారు. కాబట్టి మీకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మేడం. మనకి చిత్తారమ్మ జాతర అయితే 49 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 50వ సంవత్సరం జాతర చేసుకున్న ఆ టైమింగ్స్ ఏంటంటే మనకి 17వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు మాత్రం ఈ చిత్తారమ్మ జాతర మాత్రం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళైతేంది, దగ్గరున్న వాళ్ళైతేంది తప్పకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే శుభ్రతగా అంటే ఏమైనా తిన్న తర్వాత ఆ తిన్న వస్తువుల్ని డస్ట్బిన్లో వేసి మన ప్రాంతాన్ని మనమే శుభ్రంగా ఉంచుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ కమిటీ మెంబర్స్ కూడా మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.